అందరికి నమస్తే. ఒక పెద్ద వ్యవహారం బయటపడ్డది. నెంబర్ 2 అని చెప్పుకునే మంత్రి ఆయనకు ఒక భూమి మీద కన్నుబడ్డది. దానిలో 30% నాకు రిజిస్ట్రేషన్ చేయమని అడిగిండు. వాళ్ళు ఒప్పుకోలేదు. హైడ్రా రంగంలోకి దిగింది. లేదు ఈ జాగా మొత్తం చెరువు అని చెప్పేసి మొత్తం అక్కడ నిర్మాణాలు కూలగొట్టేసి బోర్డు పెట్టేసిండ్రు. కోర్టుకు పోయిన వాళ్ళు లేదు ఇది ప్రైవేట్ భూమి అని చెప్పి కోర్టు తేల్చిన తర్వాత మినిస్టర్ డైరెక్ట్గా వాళ్ళని పిలిపించుకొని మీరు 30% ఇస్తే ఈ వివాదం పోతుంది. 30% అంటే అది 13 ఎకరాల భూమిలో దాదాపు 4 ఎకరాల భూమి వాళ్ళ పేరు మీద రాసియాలంట. రాసిస్తే ఇది చెరువు కాదని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. లేకపోతే ఇది చెరువు అని చెప్పి మొత్తం హైడ్రా గుంజుకుంటుంది. ఒక మంత్రి కోసం హైడ్రా రంగంలోకి దిగి ఆఫీసర్సే డైరెక్ట్గా సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేశారట. ఇది ఎంత పెద్ద స్టోరీ. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అంటే వీళ్ళు పొద్దుగాలిస్తే ఏం మాట్లాడతారు. హైడ్రా అంటే మొత్తం మనం రోజు వార్తలు చూస్తుంటే మా 6 ఎకరాలు కాపాడింది, 7 ఎకరాలు కాపాడింది. నిన్న ఇవే చూస్తున్నాం. ఇక్కడ 2000 కోట్ల రూపాయల భూమి కాపాడింది, 6000 కోట్ల రూపాయల భూమి కాపాడింది. అంతకుముందు ఏమో పేదల ఇండ్లు కూలగొట్టేసిండ్రు. అవన్నీ మనం కళ్ళతో చూసినాం. ఇండ్లకు గృహప్రవేశం జరిగే రోజే తెల్లారంగానే కూలగొట్టేసిండ్రు, అన్ని పర్మిషన్ ఉన్నాక కూడా. హైడ్రా చెరువులు కాపాడనికే ఇంకేదేదో చెప్పిండ్రు వీళ్ళు. కానీ ఈ పర్టికులర్ కేసులో మంత్రికి భూమి అప్పయ్యేందుకు మధ్యవర్తిగా ఆ ల్యాండ్ ఓనర్ను బెదిరించడానికి హైడ్రా ప్రయత్నం చేసింది. ఇది ల్యాండ్. వీళ్ళు ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు. దిస్ ల్యాండ్ ఎంత, ఈ సర్వే నెంబర్లో 13 ఎకరాల 17 గుంటల భూమి. ఇది ఎప్పుడో 2005లో ఎవరో అమ్మిండ్రు. ఇది ఎక్కడ ఉంది భూమి అసలు? ఇదంటే ఇది కానమేట్ కూకట్పల్లి రెండింటి పరిధిలో ఉంటుందంట మొత్తం ఈ 13 ఎకరాల భూమి. ఏంది ఇది 2005లో ఎవరో దానికి సంబంధించిన ఓనర్లు ఒక సొసైటీ కమ్మినారు. ఆ సొసైటీ దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు. ఏంటంటే ఆ సొసైటీ వాళ్ళకు ఇల్లు కూడా కట్టిస్తామని ఏదో వాళ్ళ అగ్రిమెంట్స్ ఏందో వీళ్ళకి మధ్య అగ్రిమెంట్స్ ఏదో సంథింగ్ ఏదో జరిగింది. దీనిలో ఏమైందంటే ఆ భూమి మీద నెంబర్ 2 మినిస్టర్ అంటే మీకు అందరికి అర్థమవుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నెంబర్ 2 మినిస్టర్ అనేది అందరికి ఓపెన్గా తెలుసు. ఆయననే ఈ భూమి మీద కన్నేసిండు. వేసి మీరు 30% భూమి అంటే దీనిలో 4 ఎకరాల భూమి రాసిస్తే సరిపాయ, లేకపోతే మాత్రం ఇదంతా చెరువు అని చెప్పి చేసేస్తాం. భూ యజమానులే సెటిల్మెంట్ చేసుకునేలా హైడ్రా దబాయించిందంట ఇక్కడ. అంటే వాళ్ళే మినిస్టర్ దగ్గర పోయి కూర్చొని మీకు 4 ఎకరాలు ఇచ్చేస్తామంటే హైడ్రా ఇది చెరువు కాదని వదిలేస్తుంది. లేకపోతే ఇది చెరువు అని చెప్పేసి కూలగొడుతుంది. ఆల్రెడీ కూలగొట్టింది. చెప్తా ఆ విషయాలను కూడా మీకు చెప్తా. ఏమైందంటే ఈదులకుంట, దీని పేరు ఈదులకుంటలో ఉన్న ఒక ప్రైవేట్ భూమి ఇది. తర్వాత ఆ భూముల్లో కుంట ఉండేది, దీన్ని స్వాధీనం చేసుకుంటామని హైడ్రా ప్రకటిస్తే రంగనాథ్ వాళ్ళు అప్పుడు కన్వెన్షన్ కూలగొట్టారు కదా, అప్పుడు ప్రకటించిండు. ఆయన్నే స్వయంగా మీడియాతో మాట్లాడితే భూ యజమానులు హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోతే ఇక్కడ కుంట ఏం లేదు అని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారించిన రుజువులు చూపడంతో హైడ్రా చర్యలను హైకోర్టు తప్పుపట్టింది. అంటే మీరు ఎట్లా ఈ భూమిని స్వాధీనపరచుకుంటారు, ఇట్లా ఇది గవర్నమెంటే ఇది ప్రైవేట్ భూమి రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా పోతారు దానిలకు, అసలు కుంట లేదు ఏం లేదని చెప్పి వాళ్ళు హైకోర్టు చెప్తే ఇంకా ఇట్లా లాభం లేదని చెప్పి డైరెక్ట్ నెంబర్ 2 మినిస్టర్ రంగంలో దిగిందంట. నెంబర్ 2 మినిస్టర్ రంగంలో దిగి భూయజమానులను నివాసానికి వాళ్ళ ఇంటికి పిలిపించుకొని, ఆడ ఉంది కదా ఇల్లు మన హిమాయత్ సాగర్లా, అది కూడా దానిలోనే ఉంటుంది, ఆడికి పిలిపించుకొని మొత్తం రాయబారాలు నడిపిండట. ఇక భూయజమానులు వాళ్ళు ఇనలేదంట. చాలా అట్లా కాదు, ఇదంతా మేము కొన్న భూమి, దీనికి ఆధారాలు ఉన్నాయి, సర్వే చేయించారంట. తర్వాత పక్కన సినిమా ప్రముఖుల భూమి ఉంటుందంట, వాళ్ళు ఏదో అబ్జెక్షన్ చెప్తే మళ్ళీ సర్వే చేయించారంట. తర్వాత మళ్ళీ ఒకసారి సర్వే చేయించారంట. 3 సార్లు సర్వే చేపిస్తే గవర్నమెంట్ ఇది ప్రైవేట్ భూమి అని చెప్పిందంట. అయితే దాన్ని బట్టే హైకోర్టులో వాళ్ళు హైడ్రా మీద పోయిండ్రు. హైడ్రా రంగంలోకి దిగి భూమిలో ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేసి మొత్తం ఫెన్సింగ్ చేసేసిందట. ఇంకా మనకు గుర్తుందో లేదో కానీ ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు, ఈ భూమి గవర్నమెంట్ భూమి, 6000 కోట్ల రూపాయలు 7000 కోట్ల రూపాయల భూమి మేము కాపాడినామని కూడా ప్రకటించి ఉండొచ్చు. అయితే దాంతోనే వాళ్ళు హైకోర్టుకు పోయారంట. పోతే హైకోర్టు హైడ్రాకి చివాట్లు పెట్టింది. ఫెన్సింగ్ 24 గంటల్లో తీసేయాలి, తర్వాత పూర్వస్థితి కల్పించాలి, ఇంతకుముందు ఎట్లుండదో అట్లా చేయాలి, మీరు 24 అవర్స్లో మీ ఫెన్సింగ్ తీసేయాలి, ఆడ బోర్డు కూడా తీసేయాలి మీరు. ఆ వ్యాఖ్యలను కూడా తర్వాత ఇకపై ఆ భూమి జోలికి వెళ్ళబోము అని హామీ తీసుకున్నదంట కోర్టు. ఆ వ్యాఖ్యలను రికార్డు కూడా చేసిందంట కోర్టు హైడ్రా దగ్గర నుంచి. అంటే సదరు మినిస్టర్కు 30% అది రిజిస్ట్రేషన్ చేయడం కోసం హైడ్రా ఇక్కడ వర్కౌట్ చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం 17 ఎకరాల 12 గుంటలు ఇది ఇక్కడ 13 ఎకరాలు ఉంది, ఇంకా కొంత ఎక్స్ట్రా ల్యాండ్ కూడా ఉందంట. ఏమైందంటే కనకదుర్గ సొసైటీ వాళ్ళు
సొసైటీ వాళ్ళకు మేమే నిర్మాణం చేస్తామని ఈ కన్స్ట్రక్షన్ సంస్థ వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నది. 2005లో రిజిస్టర్ అయిన జీపీఏ ద్వారా డాక్యుమెంట్స్ ఉన్నాయంట. మొత్తం 2006లో ఆ భూమిని ప్రభుత్వ సీలింగ్ సర్ప్లస్గా ప్రకటించిందంట. దీన్ని సదర్ కొనుగోలుదారులు కనకదుర్గ సొసైటీ వాళ్ళు అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద క్రమబద్ధీకరణకు పెట్టుకున్నారంట. ఇప్పుడు 2006లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2008లో దరఖాస్తుదారుల నుంచి 9,27,00,000 ఫీజులు వసూలు చేసి భూమిని క్రమబద్ధీకరిస్తూ జీవో కూడా ఇచ్చింది. జీవో 469 26/3/2008లో ఇచ్చిందంట. ఇంకా ఇచ్చిన తర్వాత ఇంకా వీళ్ళకి అతీంది. ఇంకా 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైకోర్టుకు కేసు వేసిండు. దీని ద్వారా విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి వీళ్ళందరికీ నోటీస్ ఇచ్చిండ్రు. ఈ మేరకు ఆగస్టు 16 కూకట్పల్లి తహసీల్దార్ సర్వే చేసి గ్రామపట్టం ప్రకారం ఆ భూమిలో ఎలాంటి చెరువు శిఖం కానీ జలాశయం లేదా నివేదిక కూడా ఇచ్చేసిందంట. అదే నెల 21వ తేదీన నీటిపారుదల శాఖ ఏఈ మండల గిరిదావర్ ఇద్దరు కలిసి జైన్ ఇన్స్పెక్షన్ చేసి ఎలాంటి చెరువు లేదని వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారట. తర్వాత ఈ సర్వే నెంబర్లో చెరువే లేదని నార్త్ ట్యాంక్స్ డివిజన్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా స్పష్టం చేస్తూ ఇంకొక నివేదిక ఇచ్చిందంట. ఈ కేసు పైన హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతున్నది. కానీ ఇక్కడనే అసలు కథ ఏంటంటే సర్వే చేయాలని కోర్టు ఆదేశించిన 2024 ఆగస్టు నెల నుంచి హైడ్రా అడ్డు పెట్టుకొని తెర వెనుక పరిణామాలు ఇవన్నీ జరిగినాయి. విచారణ నడుస్తుంది. ఆల్రెడీ హైకోర్టు విచారణ దాన్ని సర్వే చేయమన్నారు. ఆర్డీడీ సర్వే చేసిరంట వీళ్ళు. ఆర్డీడీ సర్వే 3 సార్లు ఆర్డీడీ సర్వే చేస్తే 3 సార్లు కూడా ఇందులో ఏమీ లేదు, ఇందులో చెరువులు లేవు, ఏమి లేవు అని చెప్పారంట. అయినా సరే ఈ విషయాన్ని హైడ్రా ఒక మినిస్టర్ కోసం బెదిరించి వీళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ సెటిల్మెంట్ చేసి ఆయనకు ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ కనుక చూస్తే ఫస్ట్ ఓనర్స్ చాలా కేటగిరీలో మాట్లాడుతున్నారు. 2024 ఆగస్టు 24న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఇన్కన్వెన్షన్ కూల్చేసింది, మనకందరికి తెలుసు. ఆ రోజు వారం తర్వాత ఆగస్టు 31న ఎన్విఎన్ కన్స్ట్రక్షన్కి చెందిన సర్వే నెంబరు హైడ్రా కమిషనర్ పరిశీలించి సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చూపిస్తూ అక్కడ ఈదలకుంట ఉండేది, అక్కడ ఒక చెరువు ఉన్నది కాబట్టి దీన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. దీంతో వాళ్ళందరూ హుటాహుటిన కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే ఆ భూమిలోకి వెళ్ళొద్దు, నాట్ టు ఇంటర్ఫియర్ అని హైడ్రాకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. చేసిన తర్వాత నెంబర్ 2 మంత్రి ఎంట్రీ అయ్యాడు. నెంబర్ 2 మంత్రి ఆయన కొడుకు ఇద్దరు ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అయిపోయి ఇంటికి పిలిపించుకున్నారు. ఇంటికి పిలిపించుకొని తీవ్రంగా సీరియస్ అయినట్టు ఆయన, మీరంతా దొంగ జీవోలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో ఇచ్చింది ఈ జీవో 469 చెరువును ఆక్రమిస్తారా అని దబాయించిందంట. జరిగింది ఏదో జరిగింది కానీ 30% భూమి అంటే 4 ఎకరాలు ఆ భూమిలో చెరువు లేదని ప్రకటిస్తాం. 4 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తే మేము చెరువు లేదని ప్రకటిస్తాం, లేదంటే చెరువుగా నిర్ధారిస్తామని మంత్రి బంపర్ ఆఫర్ ఇచ్చినట్ట. వీళ్ళకు ఇస్తే అంతా సరిగ్గానే ఉందని చెప్పే లోపే అవేం కాదు 4 ఎకరాలు మీరే రిజిస్ట్రేషన్ చేస్తారులే అని పంపించినట్ట. వాళ్ళు లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తే కూడా ఇంకా హైడ్రా తెర మీదకి వచ్చేసింది. వాళ్ళు ఇంటలేరు కదా మాట, మినిస్టర్ మాట వినలేదు. హైడ్రా తెర మీదకి వచ్చేసింది. 2024 ఆగస్టు 31న పరిశీలించిండ్రు, సర్వే చేసి హద్దులను నిర్ధారిస్తామన్నారు కానీ జరగలేదు. ఈదులకుండా సర్వే చేసి సరిహద్దులు నిర్ధారించే వరకు ఎలాంటి పనులు చేపట్టకూడదని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించి 2024 నవంబర్ 27న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులు పట్టించుకోలేదంట. వాళ్ళు పట్టించుకోకుండా తర్వాత సదరు మంత్రి ప్రతిపాదన గుర్తు చేయడం పరిపాటిగా మారినట్టు తెలిసింది. హైడ్రా వాళ్ళు, రెవెన్యూ వాళ్ళందరూ ఈ విషయాన్ని ఆయనకు చెప్తా ఉన్నారంట ఓనర్కి. 2025 జనవరిన హైడ్రా కమిషనరు రంగనాథ్ మరోసారి భూమి వద్దకు వచ్చి పరిశీలించారు. ఈదులకుంట ఆక్రమణ జరిగింది, స్వాధీనం చేసుకుని ప్రకటించారు. రెవెన్యూ అధికారులు వచ్చి కంపెనీ ప్రతినిధులను కలిసి రికార్డులన్నీ పరిశీలించారు. ఇవన్నీ ఎన్ని కథలనే చూడండి వీళ్ళు భూముల కోసం. తర్వాత హైకోర్టు ఏమో లేదు ఇది ప్రైవేట్ భూమి అని చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళ మంత్రి కుమారుడు కంపెనీ వాళ్ళని వెళ్ళి కలిసిందంట. నాన్నను కలవడంతో మీ పని పూర్తి అనేందున మా పని చేయమని అడిగిందంట. అంటే మీకు ఇంకా కోర్టు చెప్పింది వీళ్ళియలే ఇది ప్రైవేట్ భూమి అని, మీ పని ఇది ప్రైవేట్ భూమి అని తేల్చారు కాబట్టి మాకు 4 ఎకరాల భూమి ఇవ్వమని వాళ్ళ కొడుకు ఎంబడబడ్డాడంట. ఎంబడబడితే హైడ్రా మీ భూమిలోకి రాకుండా నాన్న చూసారు కదా, నాన్న హైడ్రా మీ భూమిలోకి రాకుండా చూసిండు కాబట్టి మీరు 4 ఎకరాల భూమి మాకు రిజిస్ట్రేషన్ చేయమని ప్రెషర్ పెట్టిందంట. ఈ సందర్భంలో హైడ్రా అధికారులు వచ్చి ఎంఆర్ఓను కలవాల్సిందిగా కంపెనీ వాళ్ళకి సూచించడంతో తమ అధికారంగా నోటీసులు ఇవ్వాలని అనడంతో అడుగు ముందుకు వెళ్ళి నోటీసులు ఇవ్వకుండా వచ్చి సెటిల్మెంట్ కోసమే కలవమని చెప్తారు. ఎందుకు చెప్తారు? తర్వాత ఇక మరుసటి రోజే రెవెన్యూ అధికారులతో సమావేశమై ఈదులకుంటను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసినట్టు. ఆయన్నే 20 లక్షలు కేటాయించాలని కూడా సూచించారంట. ఈ జరిగిన మరుసటి రోజే 25న హైడ్రా నేరుగా రంగంలోకి దిగింది. ఉదయాన్నే వచ్చి 13 ఎకరాల 12 కోసం కాంక్రీట్ నిర్మాణాన్ని సైతం పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ హైడ్రా బోర్డులు పెట్టి ముందస్తు నోటీసులు లేకుండా హైకోర్టు స్టే ఉన్నా ఇలాంటి చర్యలకు ఎలా పాల్పడతారని వాళ్ళు అడిగారంట. అడిగితే వాళ్ళు వినలేదు. హైడ్రా తీరు మీద వీళ్ళు కోర్టుకు పోయినారు.
పోతే 24 గంటల్లో మీరు యథాస్థితిలో ఉంచాలని చెప్పిండ్రు. తర్వాత హైకోర్టు తీర్పు మేరకు యజమానులు 24 గంటలు వేచి చూసినారు. హైడ్రా స్పందించడంతో 48 గంటల తర్వాత మీడియాను వెంటబెట్టుకుని భూమి వద్దకు పోయినారు. చాలాసేపు హైడ్రామా అనంతరం యజమానులు జేసీబీతో హైడ్రా ఫెన్సింగ్ తొలగించారు. వీళ్ళే భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే హైడ్రా అధికారులు సమీపంలో వాహనాన్ని నిలుపుకొని ఉన్నారు. 2 రోజుల పాటు అదే విధంగా ఉండడంతో ఈ నెల 4న యజమానులు హైకోర్టుకు పోయినారు. విచారించిన కోర్టు ఇక ముందు జోక్యం చేసుకోమని హామీ ఇవ్వాలని హైడ్రా కౌన్సిల్ను అడిగింది. అందుకు కౌన్సిల్ అంగీకరిస్తూ ఇకపై మేము భూమి జోలికి పోము అని ప్రకటించారంట. ఇంత స్టోరీ నడుస్తుంది. హైడ్రా వెనుక ఏం నడుస్తుంది, హైడ్రాను సెటిల్మెంట్ కోసం ఎట్లా వాడుకుంటున్నారో చెప్పే స్టోరీ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్.